అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ అనే వీడియో ఇస్తున్నాను. ఎందుకంటే బుద్ధి బుర్ర సరిగా లేని వాళ్ళే క్రైమ్స్కి పాల్పడుతూ ఉంటారు. కాబట్టి క్రైమ్స్కి ఎవరు పాల్పడకుండా బుద్ధి బుర్రని కొంచెం మీ అదుపులో ఉంచుకోండి. ఈ మాట అర్థమైంది అనుకుంటున్నా. ముందైతే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి, జగన్ వీరాభిమానులకి నేను మరలా చెప్తున్నా, నేను ఎప్పుడు వీడియోలు ఇచ్చిన వైసీపీ సంబంధించి మీ మేలు కోరే అది తెలుసుకోండి. అది తెలుసుకోలేనప్పుడు మీరు ఇక ఏం కోల్పోతారంటే మీ ఊహకు అందదు. ఇప్పుడు అమ్మటి రాంబాబు కూతురు మౌనిక అనుకుంటే అమ్మాయి పేరు, అమ్మాయి చేయమంటుంది, మొత్తం వైరల్ అవుతుంది. అదే నాకు ఇప్పటికి నిజంగా ఆ అమ్మాయి అందలేదా నాకు ఆశ్చర్యం. ఈ పోస్ట్ పెడుతుంది కూడా, వీడియో పెడుతుంది మెయిన్ ఉద్దేశం కూడా, ఒకవేళ ఆమె అని ఉంటే మార్చుకోమ్మా, తెలుసుకోమ్మా. ఒకవేళ అనకపోతే సంతోషం. ఏమని? ఈ మాట కమ్మ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ కులం చూసి కాదట, ఆ మనిషిని చూసి చేసుకుందట. బట్ టీడీపీ అట పవన్ కళ్యాణ్తో పొత్తట కాపు కులం చూసి పొత్తు పెట్టుకుందట. పవన్ కళ్యాణ్ కాపు కాకపోతేనట పొత్తు పెట్టుకునేది కాదట. ఇదేం లాజిక్? మమతా బెనర్జీ చెప్తా ఉండేది బంగ్లాదేశీల్ని, రోహింగ్యాలని విపరీతంగా వెస్ట్ బెంగాల్లో పోగేస్తుంది. అదేంటంటే వీళ్ళు మనుషులు కాదా అని, వీళ్ళు బతకొద్దా అంటే అడు ప్రకాష్ రాజు గారు వాడు అంటాడు ఈ భూమి అందరిదే అంటాడు. ఒరి ఎదవ, భూమి అందరిదేరా నాయన, కానీ ఏ రకంగా అందరిది ఆలోచించొద్దా? సో ఇటువంటి ప్రకాష్ రాజులు మనలో చాలామంది ఉంటారు. ఎటువంటి ప్రకాష్ రాజులు? వితండవాదం. ఏ రకంగా చేస్తారు? ఒక దేశం అనేది ఉంది, బోర్డర్ అనేది ఉంది, రూల్స్ ఉన్నాయి. ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు అంటే. ఎందుకంటే దేశాలు, ఎందుకంటే మ్యాప్లు, ఎందుకంటే బోర్డర్లు, ఎందుకంటే పాస్పోర్ట్లు, ఎందుకంటే సెక్యూరిటీ. ఎవడబడితే వాడు అక్రమదారులు వస్తున్నారనే కదా. అది మమతా బెనర్జీ కూడా అలాగే చేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు చేస్తేనేమో కమ్మకులను వాళ్ళు పెళ్లి చేసుకుంటేనేమో అది వ్యక్తిగతం అట. చంద్రబాబు నాయుడు వచ్చేసి పార్టీని చూసి పొత్తు పెట్టుకుంటేనట, అది కులాన్ని చూసి పొత్తు పెట్టుకున్నాడట. మీకు అర్థమవుతుంది? చిన్న లాజిక్ నేను చెప్తుంది ఏంలా. నాకు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, మెసేజ్ పెట్టింది, విసుగొచ్చేటప్పుడు డిలీట్ చేసి పడేశాను. జగన్కి సంబంధించి నేను చెప్పినాయట ఆమెకు అంత అనిపించట్లేదట. పవన్ కళ్యాణ్ సంబంధించిందట చాలా గట్టిగా అనిపిస్తాట. ఏంటట? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళట, వాళ్ళ భార్యలాట, ఏమో చెప్తుంది అసలు. అప్పుడు నాకు అనిపించింది, మళ్ళీ పక్కన రెడ్డి అని ఉంది. నా ఫ్రెండ్స్ కూడా రెడ్డి ఇస్తున్నారు, చాలా మంచి వాళ్ళు అని ఆలోచిస్తారు. ఇది మరలా చెప్తున్నా, కేవలం కొంతమందిని మాత్రమే జగన్ లాగేశాడు. వీడియోలో క్లోజ్ చేస్తాం. మరలా చెప్తున్నా, దయచేసి వైసీపీ ట్రాప్లో ఉన్న వాళ్ళు బయటపడండి. లేదంటే మీరు ఏం మాట్లాడుతున్నారో ఏంటో కూడా మీకు అర్థం కాదు. పాపం అంబటి రాంబాబు కూతురు, ఆమె చేస్తేనేమో మనిషిని చూసట, ఇక్కడ పార్టీని చూసి పొత్తు పెట్టుకుంటా, లేదు కులం చూసట.